జాతీయ రహదారుల భద్రతా మహోత్సవంలో భాగంగా ఎస్ నగర్లోని ఉమేష్ చంద్ర ఐపీఎస్ విగ్రహం వద్ద నిత్యం రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను పరిశీలించిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న కారణాలపై పోలీస్ ట్రాఫిక్ రవాణా శాఖ అధికారులతో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ రోడ్డు ప్రమాదాలు నివారించడానికి పలు సూచనలు చేసిన మంత్రి ప్రమాద ప్రదేశంగా ఉన్న ఎస్ఆర్ నగర్ చౌరస్తా వద్ద డిజిటల్ బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు జీబ్రా క్రాసింగ్ క్లియర్ గా కనిపించేలా మార్క్ వేయాలని పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను జీరోకి తగ్గించడానికి బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రమాద రహిత చర్యలు తీసుకోవాలి. జాతీయ రహదారుల మహోత్సవాలను అన్ని డిపార్ట్మెంట్లు నిర్వహించాలి. మంత్రి పొన్నం ప్రభాకర్ జనవరి 1 నుండి 31 వరకు జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలు నిర్వహిస్తున్నాం. నిన్న ఢిల్లీలో కేంద్ర రవాణా రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ నాయకత్వంలో అన్ని రాష్ట్రాల రవాణా శాఖ మంత్రుల సమావేశం జరిగింది. సమావేశంలో ప్రాణభయం లేకుండా ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు చేయాలనే దానిపై చర్చ జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని శాఖల అధికారులు రోడ్డు భద్రతా మహోత్సవాలకు హాజరై విధిగా కార్యక్రమాలు నిర్వహించాలి. ఎస్ఆర్ నగర్ లో బ్లాక్ స్పాట్ ను గుర్తించి ఇక్కడ ప్రాణాపాయం జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చించడం జరిగింది. మీరు ఫాలో చేస్తారు మనం ఏదైనా ఫాలో చేసుకుంటాం. మేడం కొంచెం బ్యాక్ కొంచెం బ్యాక్ రామా. Patient first examine. Please come. యాభై పడకల ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ గారు మేము సందర్శించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు
వివిధ డాక్టర్లను లేదా మందులకు సంబంధించిన ఫార్మసీ ఇతరత్ర పరీక్షలకు సంబంధించి ఎమర్జెన్సీ గైనిక్ అన్ని కూడా అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ స్థానికుల విజ్ఞప్తి ఏంటంటే పేషెంట్స్ చాలామంది వస్తున్నారు, ఈ ఏరియా అంతా ఇక్కడికే రావడం జరుగుతుంది కాబట్టి సరిపోవడం లేదు బెడ్స్ కానీ అంటే వెంటనే సంబంధిత అధికారులతోటి గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి కూడా సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టియానా గారికి వైద్య విధానానికి సంబంధించినటువంటి అజయ్ గారికి అందరికీ నోటీస్ చేయించినాము. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు గౌరవ జిల్లా కలెక్టర్ గారిని అదనపుగా 50 పడకల ఆసుపత్రికి పంపమని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా అవసరమైతే ముఖ్యమంత్రి గారిని కలిసి తొందరలో శాంక్షన్ చేయించే విధంగా చర్యలు తీసుకుంటాం ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా. అదేవిధంగా లిఫ్ట్ సౌకర్యం లేదన్నారు. ఎస్డిఎఫ్ ఫండ్స్ కింద నా దగ్గర ఉన్నటువంటి మినిస్టర్ ఇన్ఛార్జ్ డిస్క్రిప్షన్ కోట కింద దాన్ని శాంక్షన్ ఇస్తా ఉన్నాం. ఈ యొక్క హాస్పిటల్లో లిఫ్ట్ ఆర్గనైజ్ చేస్తారు. ఎలక్ట్రిసిటీ పరంగా ఉన్నటువంటి అంశం దృష్టికి వచ్చింది. ఎలక్ట్రిసిటీ అధికారులను పిలిచి హాస్పిటల్ ఏరియాలో 24/7 ఎక్కడ డిస్టర్బెన్స్ రాకుండా పవర్ సప్లై చేయాలని చెప్తా ఉన్నాం. దాంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి ఇంకా ఏదైనా అత్యవసర వైద్యాలు ఉంటే అంబులెన్స్ సంబంధించిన మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు 108 సర్వీసెస్ను బాగా ఎక్స్పాన్షన్ చేసినాం కాబట్టి హాస్పిటల్కి అంబులెన్స్ ఇస్తే దానికి సంబంధించినటువంటి మేనేజ్మెంటు తదితర అనేక అంశాలు వస్తాయి కాబట్టి 108 సర్వీస్ను ప్రయారిటైజ్ చేసి ఈ హాస్పిటల్ ఏరియాలో ఉండేటువంటి పేషెంట్స్కు అవైలబుల్ ఎక్కువ మోర్ ఉండే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పినాం. కాబట్టి ప్రభుత్వం ఆసుపత్రులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి సంస్కరణలు మా ప్రభుత్వం వచ్చినాక అనేక మంది డాక్టర్లను నర్సులను ఫార్మసిస్టులను హాస్పిటల్కి సంబంధించినటువంటి అనేక మందిని రిక్రూట్మెంట్ చేసింది. కొంత ఫైనాన్షియల్గా ఇప్పుడే టెంపరీ కాంట్రాక్ట్ బేస్ సంబంధించిన శాలరీస్ కూడా రాలేదని చెప్పినారు. దాన్ని కూడా వెంటనే పేమెంట్ చేయించే విధంగా చర్యలు తీసుకుంటాం. ఈరోజు ఉద్యోగ సమస్యలు నిరంతరంగా ఉంటాయి. పేషెంట్స్ ఆరోగ్యం ఇది కూడా నిరంతర ప్రక్రియ. కాబట్టి అందరూ సమన్వయంగా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని మనం ఎటువంటి సర్వీసెస్ ఇబ్బంది పెట్టకుండా సర్వీసెస్ చేయాలని డాక్టర్లందరినీ కోరుతాను. ప్రభుత్వం వెరీ పాజిటివ్ రిగార్డింగ్ హెల్త్ అండ్ అదర్ ఇష్యూస్. కాబట్టి ఆ పక్కన ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించిన ఇక్కడ 50 పడకల ఆసుపత్రి వచ్చి మిగతా సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం. మందులు అన్నీ ఉన్నాయి. ఒకవేళ లేకపోతే ఇండెంట్ చేస్తూ ఉన్నారు. గతం కంటే చాలా మెరుగ్గా మందులను సరఫరా చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మందులు సప్లయర్స్ కూడా పేమెంట్ చేయలేని పరిస్థితుల్లో కొత్తగా ప్రభుత్వం వచ్చినప్పుడు ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. కానీ దాని అంతా స్ట్రీమ్ లైన్ చేసి ఈరోజు ఇండెంట్ చేయడం కానీ బిల్ పేమెంట్ చేయడం కానీ టాప్ ప్రయారిటీ మెడిసిన్ల ఫ్రీ మెడిసిన్ ఇచ్చే కాడ కూడా రాష్ట్రం మొత్తం ప్రాధాన్యత కలిగే విధంగా చర్యలు తీసుకుంటాం. శానిటైజేషనరీ సిబ్బందికి జీతాలు రాలేదు. ఇప్పుడు నేను చెప్పిన